రైట్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. రైట్, మనం ఈ రోజు 3 అంశాల గురించి ప్రస్తావిద్దాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలతో అంటే ఎన్డీఏ సంబంధించినటువంటి ఎంపీలతో భేటీ అయ్యారు, మీటింగ్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ స్టేట్ లో కూడా ప్రకంపనలు రేగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఆఫ్ దట్ మనం చూస్తే కనుక లోక్సభలో డీలిమిటేషన్ అవుతున్నటువంటి సందర్భం, దానికి సంబంధించి కూడా వాదనలు ప్రతివాదనలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఈ సమయంలో తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్ సంబంధించి కూడా తెలంగాణలో ఇంకా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రాజుకుంటూనే ఉంది. ఆ విమర్శలకు సంబంధించి కూడా మాట్లాడదాం. ఇక ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఎప్పుడు ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పి వార్తలు నిలిచేటువంటి ప్రకాష్ రాజ్ మరొక్కసారి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేస్తే దానికి సంబంధించి కూడా మాట్లాడతాం. మనతో పాటు మా కరెస్పాండెంట్ స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ స్వామి. ఫస్ట్ గా మనం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ గురించి మాట్లాడదాం. ఇప్పటికే అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాకముందు నుంచి కూడా మనకు ఒక ట్రయాంగిల్ ఫైట్ అనేది నడుస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ చూస్తేనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనడం, బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటే రెండు బద్ద శత్రువులు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఎట్లా అవుట్ అవుతాయని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు వెళ్ళడము మాట్లాడము మాక్సిమం మనకి టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన లక్ష్మణ్ వంటి ఎంపీలు కూడా మీట్ అయ్యారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఢిల్లీలో లోక్సభలో ఒకవైపు 131 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డిలిమిటేషన్ సంబంధించిన బిల్లులు వచ్చిన సందర్భంగా సౌత్ ఇండియా వాన్ని బలంగా వినిపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తారు. మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేక ఫార్ములా తోటి గతంలో డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో తమిళనాడు జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటువంటి డిలిమిటేషన్ వల్ల నియోజకవర్గాల పునర్విభజనతోటి జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఈ విషయంలో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి పదే చెప్తూ వస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా 1971 తర్వాత దేశంలో వచ్చినటువంటి జనాభా నియంత్రణ చట్టం ఆధారంగా అప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి వివిధ నియంత్రణ చట్టాల వల్ల దక్షిణాదిలో దీన్ని ఖచ్చితంగా పాటించారు, నియంత్రించారు. ఇక్కడ జనాభా నియంత్రణ చేయడం వల్ల జనాభా తగ్గిపోయింది. ఒకవేళ ఉత్తరాదిలో అలాంటి ఏం పట్టించుకోకుండా ఉత్తరాదిలో జనాభా నియంత్రణ విధానాలు పాటించకపోవడంతో ఉత్తరాదిలో జనాభా బాగా పెరిగింది. యూపీ కావచ్చు, మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో జనసంఖ్య పెరిగింది. అక్కడ స్థానాలు కూడా పెరిగాయి. అదే రేషియోలో కనుక పెంచుతూ పోతే జనాభా ఆధారంగా తీసుకుంటూ పోతే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా గతంలో 2023లో తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి అభివందన బిల్లు ఉందో ఆ బిల్లు కొన్ని సవరణలు చేసి అప్పుడు బిల్లు ప్రతిపాదన చేసినప్పుడు 2026 తర్వాత జరిగే సెన్సెస్ ఆధారంగా ఆ తర్వాత లెక్కలు తీసుకొని వచ్చిన డిలిమిటేషన్ తర్వాత దీన్ని అమలు చేయాలి. అది 2029 అవుతుందా లేకపోతే 2034 తర్వాత అమలులోకి వస్తుందని చెప్పేసి కొంత భావిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక మాస్టర్ స్ట్రోక్ గా దీన్ని తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్రంలో ఎన్డీఏ సర్కారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా దీన్ని ఒకవైపు తీసుకొచ్చి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇందులో ఈ 131 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ కమిషన్ తో పాటు ఒకవైపు ఇటు మరోవైపు యూటీ సంబంధించినటువంటి ఒకవైపు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు పెంచుకోవాలని ఒక ప్రతిపాదన పెట్టారు. దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. ఈ సమయంలో ఇటు తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఈ రోజు ఉదయం, నిన్న బిల్లు వీగిపోయిన తర్వాత ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఇంటికి వెళ్ళడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ అక్కడ అనేక ప్రతిపాదనలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. మనకి ప్రియాంక గాంధీతో కూడా భేటీ అయ్యారు, ప్రియాంక గాంధీతో మాట్లాడారు. అనేక బిల్లుల గురించి, లేదంటే రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి మాట్లాడారు. గ్రీన్ ప్లాన్ గురించి కావచ్చు, లేదంటే కనుక మెట్రో గురించి కావచ్చు, అన్ని విషయాల గురించి మాట్లాడారని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అగ్గికి ఆజ్యం పోసినట్టుగా గతంలో ఏదైతే కామెంట్స్ చేస్తారో ఆ కామెంట్స్ ని ఇంకా ఈ విధంగానే కొనసాగుతుంది. ఏపీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి అదే నడిపిస్తుంది, తెలంగాణలో అదే టీడీపీకి సంబంధించిన నాయకత్వమే తెలంగాణలో నడిపిస్తుంది అనే కామెంట్స్ కి ఇంకాస్త ఓతమిచ్చినట్టు అనిపిస్తుంది కదా, అవే మనకి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. అంటే శ్రీనివాస వర్మ ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, బీజేపీ క్రమశిక్షణ నాయకునిగా ఆయనకు పేరుంది. ఆయన మొన్న గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా ఆయనకు మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. ఆయన నివాసంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా, నాయకులకు, ఎంపీలకు, అందరూ కూడా మంత్రులకు ఉదయం పూట అల్పాహార విందించారు. ఈ విందు కార్యక్రమానికి బీజేపీ నేతలతో పాటు తెలంగాణ సీఎం హాజరు కావడం అనేది కూడా ఇక్కడ
కొంత చర్చకు దారిచ్చింది. ఒకవైపు బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు రావడం సహజం. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ నేతలు, జనసేన నేతలు రావడం కామన్. కానీ బీజేపీకి భద్రశత్రుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెళ్ళడం అనేది కూడా ఇప్పుడు అక్కడ చర్చకు తావిచ్చింది. తెలంగాణ నుంచి ఉన్నటువంటి మిగతా బీజేపీ ఎంపీలు కావచ్చు, డీకే అరుణ కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, మిగతా చాలా మంది బీజేపీ ఎంపీలు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆంధ్రకు సంబంధించినటువంటి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చోట్ల కూడా టీడీపీ నాయకులతో సాన్నిహిత్యంగానే ఉంటున్నారు. ఆయన ఒకవైపు ఆయనతో పాటు సహచరులుగా పనిచేసినటువంటి ఇప్పుడు పయ్యావుల కేశవ్ కావచ్చు, అక్కడ చాలా మంది మంత్రులు రామ్మోహన్ నాయుడుతో సహా చాలా మంది అక్కడ అందరూ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే కేంద్రంలో బిల్లు వీగిపోవడానికి కారణంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఎన్డీఏ నేతలంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకవైపు వారి పైన మాటలతో ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ విందు కార్యక్రమానికి, అల్పాహార విందు కార్యక్రమానికి వెళ్ళడం, అంతకుముందు ఆయన ఒకవైపు ప్రియాంక గాంధీని కలిసి ఒకవైపు బిల్లును ఓడించినందుకు ఆమెకు ఒకవైపు ధన్యవాదాలు తెలిపి రావడం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనాభా ఆధారంగా కాకుండా ప్రోరేటా ప్రకారం 50% సీలింగ్ తోటి ఒక నియోజకవర్గాలు పెంచుకోవాలని చెప్పేసి కేంద్రం ప్రతిపాదించినటువంటి ఇష్యూస్ సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి వాటిని అంగీకరించకుండా ఒక ప్రత్యేక ఫార్ములా ఆయన ప్రతిపాదించారు. ఈ ఫార్ములా ఏదంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలకు ఒకటి హైబ్రిడ్ మోడల్ 1, హైబ్రిడ్ మోడల్ 2 అని చెప్పి 2 వాదనలు వినిపించారు. ఇది పూర్తి స్థాయిగా పార్లమెంటు సమావేశం కొనసాగుతున్న తరుణంలోనే నేషనల్ మీడియా పెద్ద ఎత్తున కూడా క్యారీ చేసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల అన్యాయం జరుగుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ పెద్ద ఎత్తున కూడా ఆ బిల్లుల్ని కాల్చి నిరసన వ్యక్తం చేశారు. డిఎంకే ఎంపీలంతా కూడా బ్లాక్ షర్ట్స్ ధరించి వాళ్ళంతా కూడా పార్లమెంట్ లో, లోక్సభలో వార్తా సేవలో నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇంత జరుగుతున్న క్రమంలో కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చర్చనే నేషనల్ మీడియాలో కావచ్చు, లోకల్ స్థానిక మీడియాలో కావచ్చు కొంత ప్రత్యేకంగా కొంత చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఈ విషయాన్ని మాట్లాడినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి దీన్ని పదే పదే హైలైట్ చేయడం అనేది కూడా అందరిని ఆకర్షించింది. కేంద్ర కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రేవంత్ రెడ్డిని అభినందించినట్టు, ఆయన చేసినటువంటి వాదన కావచ్చు, ఆయన చేసినటువంటి ఈ ప్రతిపాదనలు కొంత మీడియా ముందుకు రావడం అనేది కూడా వారికి కొంత బలాన్ని ఇచ్చినట్టుగా కూడా చెప్తూ వచ్చారు. ఇలాంటి క్రమంలో ఒకవైపు బిల్లు వీగిపోయి అందరూ కూడా ఎన్డీఏ, ఒకవైపు ఎన్డీ కూటమి నేతలు అందరూ కూడా పరస్పరం ఆ వాదన ప్రతిపాదాలు, ఒకవైపు మాటల తోటాలు పేలుతున్న క్రమంలో ఆయన ఈ విందు కార్యక్రమానికి వెళ్ళడం అనేది కూడా కొంత చర్చకు తావునిచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఆయనతో పాటు పనిచేసినటువంటి చాలా మంది టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులంతా కూడా సఖ్యతగా ఉంటారు. ఇక్కడ ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఏం లేదు. అక్కడ కొన్ని మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన విషయంలో ఎవరు ఉంటే వాళ్ళతో ఇదే క్రమంలో మాట్లాడి షార్ట్అవుట్ చేసుకోవడం కోసం ఉపయోగపడిందని చెప్పేసి చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ఇంత హాట్ టైంలో ఆయన వెళ్ళడం అనేది ఇప్పుడు ఆ సమయం, సిచ్యువేషన్ సరికాదనేది కూడా కొంత చర్చ బయట ఉన్నది. ఆశ అవును, ఎందుకంటే అటు పక్క కాంగ్రెస్ నాయకులు ఒక పక్క ఎప్పుడైతే వేగిపోతుంది అని చెప్పి తెలిసి కూడా ప్రవేశపెట్టారని చెప్పి నిన్న డైరెక్ట్ గా ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు లోక్సభలో మాట్లాడిన సందర్భాలు. ఇది వీడిపోవడానికి కారణం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, మహిళలు వ్యతిరేకులుగా వీరున్నారని చెప్పి కామెంట్స్ చేస్తూ ఇంత హాట్ మూమెంట్స్ లో వెళ్ళడం, అంటే బయట విమర్శలు లోపలికి వచ్చి మీటింగ్ చేయడం అనేది ఏ విధంగా ఉంటుంది అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. మరి ఈ పరిణామం అనేది ఇంకే స్థాయికి వెళ్తుంది తెలంగాణ పాలిటిక్స్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్. ఇక మరొక అంశం గురించి మాట్లాడదాం. ఏదైతే హాట్ గా సాగినటువంటి డీలిమిటేషన్ అంశం తెర మీద ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చకు సంబంధించి మాట్లాడదాం. స్వామి, మనం చూస్తే కనుక ఏదైతే లోక్సభలో డీలిమిటేషన్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు, ఈ చర్చ జరుగుతున్నప్పుడు తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ మాట్లాడచ్చు, అంటే కామెంట్స్ చేయొచ్చు. నిన్ను కూడా చాలా సందర్భాల్లో మెజిషన్ అన్నప్పుడు అధికార ఎన్డీఏ ఎంపీలు లేదంటే అమిత్ షా కావచ్చు, మిగిలిన వారు కావచ్చు క్వశ్చన్ చేశారు, ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. కానీ విమర్శలు, ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ అది ఒక స్థాయి వరకు ఉంటుంది. ఆ స్థాయి దాటి ఆ విభజనను ఏ విధంగా మాడారనేది దానికి సంబంధించి అమిత్ షా కూడా పిలిచారు, వివరణ అడిగారు, ఇవన్నీ కూడా నడిచాయి. కానీ అన్న కామెంట్ యొక్క మంటలు ఇంకా రాజుకుంటున్నాయని చెప్పొచ్చు. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఆ బీజేపీ ఎంపీ కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి, బెంగళూరు నుంచి ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి తేజస్వి సూర్య యువ నాయకునిగా, యువ ఎంపీగా పార్లమెంట్ లో తనదైన శైలిలో మాట్లాడే నాయకుడిగా పాయింట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడతాడు. అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో దిట్టగా ఆయనకు మంచి పేరుంది. కానీ నిన్న ఒకవైపు లోక్సభలో చర్చ సందర్భంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, కాంగ్రెస్ కూటమిని కావచ్చు ఆయన కార్నర్ చేయాలనే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో అగ్ని రాజేశాయి. తెలంగాణలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా, ఇటు బీజేపీ ఒకటి బయటికి మాట్లాడుతున్నప్పుడు కూడా బీజేపీ అంతర్గతంగా కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, మిగతా పార్టీ నేతలందరూ కూడా ఎవరికి వారు కూడా తేజస్వి సూర్య పైన పరిషత్ పదజాలంతో విరుచుపడుతున్నారు. దాదాపుగా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుపడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ ఇండియా పాకిస్తాన్ విభజన మాదిరిగా బ్రిటిష్ వారు కూడా ఇంత అన్యాయంగా చేయలేదు. పార్లమెంట్ తలుపులు మూసి వైపు ఇలాంటి అన్యాయంగా రాష్ట్రాన్ని ఇచ్చారు. పాకిస్తాన్ తో పోలుస్తూ ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు కొంత
చర్చకు తావిచ్చాయి. ఆయన మాట్లాడుతున్న క్రమంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలందరూ కూడా కామ్గా ఉండిపోయారు. కాంగ్రెస్ ఎంపీలు సపోర్ట్ చేయలేదు, బీజేపీ ఎంపీలు కూడా ఆయనకు ఎవరు కూడా మాట్లాడుతున్న క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం నుంచి కొంత పెద్ద ఎత్తున కూడా ఆయన పైన విమర్శలు కూడా వచ్చాయి. వారందరూ కూడా సరిగా స్పందించలేదని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ తేజస్వి సూర్య ప్రధానంగా ఇండి కూటమిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలని ఒకవైపు ఉద్దేశంతో సౌత్ ఇండియా అని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రతిపాదనల విషయాన్ని వారిని చేస్తున్నటువంటి అంశాలని ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెరపై తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి జిఎస్డిపి ఆధారంగా కావచ్చు, రాష్ట్రాల పెర్ఫార్మెన్స్ ఆధారంగా, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయం ఆధారంగా, రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాభాను పక్కన పెట్టి, ప్రోరేట్ పక్కన పెట్టి కొంత ఆ పర్సంటేజ్ని తీసుకొని ఆ సీట్లు విభజిస్తే, సీట్లు కేటాయిస్తే బాగుంటుందని చేసినటువంటి వాదనకు సంబంధించిన విషయంలో ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అయితే మండలి అయితే ఆరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా మాట్లాడారు, అమిత్ షా కూడా పిలిచి మాట్లాడారు. దీనికి ఎందుకు మీరు అనాల్సి వచ్చిందని చెప్పి వివరణ కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మరి నెక్స్ట్ డే లోక్సభకు వచ్చినప్పుడు ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. నేను మాట్లాడింది దీని గురించి, దాన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నారు, దాంట్లో నేను చెప్పిన తప్పులేదు అని చెప్పేసి అయితే విభజన గురించి మాట్లాడి దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. కానీ ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది కదా. అంటే ప్రధానంగా పొలిటికల్ గా ఇప్పుడైతే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఎప్పుడు దొరుకుతారా అస్త్రంగా అన్నట్టు ఎదురు చూస్తూ వస్తారు. ఇలాంటి క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు, తెలంగాణ ప్రపంచంలో ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అంటే బీజేపీకి ఇది కొంత డ్యామేజ్ అనేది గుర్తించారు. ఆ గుర్తించే క్రమంలోనే మీరు అన్నట్టు అమిత్ షా పిలిచి ఎందుకు ఈ రకంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పేసి వివరణ అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది విద్యార్థులు, యువతలంతా కూడా ఆత్మార్పణ చేసుకొని ఎవరికి చిన్న హాని చేయకుండా తమకు తాను ఆత్మార్పణ చేసుకొని చేసినటువంటి ఈ ఉద్యమంలో దీన్ని తప్పుపడుతూ అప్పుడున్నటువంటి బీజేపీ అగ్రనేతలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ మొదటి నుంచి కూడా బిల్లుకి మద్దతు ఇచ్చారు. బిల్లు నెగ్గించే క్రమంలో ఆమె కూడా దగ్గరుండి బిల్లును ప్రతిపాదించే సమయంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి, ఏర్పాటు కావాలని చెప్పేసి బిల్లుకు మద్దతు ఇచ్చి రాష్ట్ర ఏర్పాటు క్రమంలో వారు కూడా కీలక పాత్ర పోషించారు. సోనియా గాంధీ ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె అప్పుడున్నటువంటి యూపీఏ చైర్పర్సన్ గా ఆమె ముందుండి బిల్లు పెట్టి తెలంగాణ విద్యార్థులు, యువతల ఆత్మ బలిదానాలు చెల్లించి రాష్ట్రం ఇచ్చిందని చెప్పేసి బలంగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అంతే క్రమంలో ఇటు సుష్మా స్వరాజ్ చేసినటువంటి ప్రయత్నాలు, ఆమె చేసినటువంటి పోరాటం, తెలంగాణలో అనేక బహిరంగ సభల్లో, అనేక కార్యక్రమాల్లో ఆమె నేరుగా పాల్గొనడం, సుష్మా స్వరాజ్ కావచ్చు, మరోవైపు ఇటు అనేక మంది ఇతర బీజేపీ నేతలంతా కూడా, నితిన్ గడ్కరీ ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలకు వచ్చారు. ఇదే విధంగా మిగతా నాయకులంతా కూడా పాల్గొన్నప్పటికీ కూడా సుష్మా స్వరాజ్ కు ఏ స్థాయిలో బీజేపీ నేతలు గౌరవిస్తారో అంతే స్థాయిలో వాళ్ళు మాట్లాడాల్సిన విషయాన్ని, చెప్పుకోవాల్సిన విషయాన్ని ఇప్పుడు దీన్ని పాకిస్తాన్ ఇండియా విభజనతోని తేజస్వి సూర్య మాట్లాడడమే మొత్తం సమస్య కారణమైంది. ఇప్పుడు చివరికి ఏ దశకు వచ్చిందంటే కూడా అద్వానీ విషయంలో, మిగతా వారి విషయంలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఎదురుదాడి చేసే వరకు వెళ్ళింది. అసలు సబ్జెక్ట్ ని పక్కన పెట్టి వారిని జిఎస్డిపి విషయాన్ని తెరపై తీసుకొచ్చి ఎవరికి ఎక్కువ ఆదాయం ఉంటే అక్కడ సీట్లు పెంచుతారా, ఒకవైపు 10 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి అంబానీకి కూడా 1 లక్ష ఓట్లు ఇస్తారా, ఇట్లా అనేక రకాల ఆయన ఉదాహరణలు చెప్తూ వారిని కోట్ చేయడం జరిగింది. తను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ని సూటిగా చెప్తూ ఇండి కూటమిని కావచ్చు, ఇటు కాంగ్రెస్ ని కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డిని వీరిని కార్నర్ చేయాలనే ఉద్దేశం నుంచి ఆయన సౌత్ నుంచి ప్రాతినిధ్యం వేస్తున్నారు కావచ్చు, ఆయనకి ఈ విషయాన్ని మాట్లాడాలని చెప్పేసి పార్టీ అలాంటి సబ్జెక్ట్ ని అలాట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ క్రమంలో ఆయన ఏ సబ్జెక్టు కనుక చాలా సెన్సిటివ్ అంశాన్ని తెరపై తీసుకొచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ ఇప్పుడు అధికారం రావాలని చెప్పి భావిస్తుంది. కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని రెండింటినీ ముందుకు రావాలన్న క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని చెప్పేసి బీజేపీ అంతర్గతంగా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఎస్, కానీ ఇక్కడ తెలంగాణ విభజనకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నప్పుడు మేము కూడా అక్కడ ఉన్నాము, చిన్నమ్మ సపోర్ట్ చేయడం వల్లే అని చెప్పి అనేక సార్లు ఆ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు. మరి ఇప్పుడు అదే రాష్ట్ర విభజనని ఈ విధంగా చేసిందని చెప్పి కాంగ్రెస్ మీద విమర్శలు చేయడానికి మళ్ళీ బూమరాంగ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. ఎస్, ఇది ఎంతవరకు వెళ్తుందో, ఏం చేయబోతున్నారో ఈ మంటలకు సంబంధించి మాట్లాడదాం. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ ప్రకాష్ రాజ్. ఎప్పుడూ ఏదో వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు, దానికి సంబంధించి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు అనుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అంటే దేవుళ్ళ గురించి మాట్లాడడము, లేదంటే ఆ మాటల ద్వారా ఫేమస్ అవ్వాలి. సినిమాల ద్వారా ఎట్లాగా పర్సన్ తెలిసిన వ్యక్తే, కాకపోతే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా మారడం కానీ, హిందుత్వం గురించి మారడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు రాముడి గురించి మాట్లాడారు, ఎట్లా చూడాలి? దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ హిందూ సంఘాలన్నీ కూడా భగ్గుమంటున్నటువంటి సిచ్యువేషన్. టీడీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి కూడా 100 కోట్లకు సంబంధించి పరువు నష్టం దావా వేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది కూడా ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. అంటే ప్రకాష్ రాజు అత్యంత విలక్షణ నటుడిగా సౌత్ ఇండియాలో కావచ్చు, నార్త్ ఇండియాలో ఆయనకు మంచి పేరు ఉన్నది. ఆ సినిమాల్లో ఆయన ఎలాంటి విలక్షణ పాత్రలు వేస్తారో, ఆయనకు ఉన్నటువంటి ఆ నటుడిగా ఉన్న ప్రత్యేకతను అంతా దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఉన్నటువంటి మంచి మాటకారిగా అన్ని భాషల్లో మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా, కర్ణాటక నుంచి ఉన్నటువంటి వ్యక్తి గతంలో పాలిటిక్స్ లో కూడా ఒకవైపు కేసీఆర్ తో కావచ్చు, మిగతా వారితో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఇలాంటి ప్రకాష్ రాజ్ ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక అంశం పైన
ప్రధానంగా బీజేపీ టార్గెట్ కానీ బీజేపీని, మోడీని, బీజేపీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలను టార్గెట్ చేస్తూ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ చర్చకు తావిస్తూ ఉంటారు. అలాంటి ప్రకాష్ రాజ్ వ్యవహార శైలిపైన ఇటు అనేక సందర్భాల్లో కేసులైన సందర్భం చూసాము. ఆయన పైన పొలిటికల్ గా ప్రతి సందర్భం కూడా ఎదురుదాడి జరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడారు. మిగతా ఇటు తమిళనాడులో ఇప్పుడు విజయాన్ని కూడా టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఇటు కర్ణాటకలో బీజేపీ నేతల్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. మోడీని పదే పదే వివిధ సందర్భాల్లో సందర్భం ఏదైనా సందర్భంగా కూడా ఆయన ఎదురుదాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒకవైపు ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ సనాతన ధర్మాన్ని పాటించే వారికి కావచ్చు, హిందుత్వ శక్తులకు కావచ్చు, హిందుత్వవాదులకు, బీజేపీ నేతలందరూ కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన బయటకు తిరగనీయము, ఆయన ఇంకోసారి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోము, ఆయన ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ అని చెప్పేసి కూడా మాట్లాడుతుంటారు. గతంలో కూడా ఆయన కేరళ లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడుతూ కూడా అనేక రకాల వివాదాస్పద కామెంట్స్ చేసినటువంటి ప్రకాష్ రాజు ఇప్పుడు శ్రీరాముడిని అదేవిధంగా లక్ష్మణుడిని ఒకవైపు ఉత్తర భారత నుంచి దక్షిణ భారతానికి కూలిగా వచ్చారు, ఒకవైపు రావణుడి తోటలో పండు దొంగిలించారని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలను సరిగ్గా వాళ్ళందరూ కూడా ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ మాటలు వస్తున్నాయి, మళ్ళీ సౌత్ నార్త్ ద్రావిడ అదేవిధంగా ఇటు ఆర్య సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేశమంతా ఒక్కతాటిగా ఉండాలి, మనమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా రాముడు ఆదర్శ పురుషుడు అని చెప్పేసి దేశమంతా కూడా ముఖ్యమైనటువంటి కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి శ్రీరాముని విషయంలో, లక్ష్మణుని విషయంలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేసి ఉండకూడదు. చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు అందరూ కూడా మండిపడుతున్నారు. ఆయన కావాలని చెప్పేసి పదే పదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఇది అలవాటుగా మారిపోయిందని చెప్పేసి గుర్తించే చాలా మంది కూడా ఆయన పైన కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా ఆయన బయటను తిరగనీయమని చెప్పంటున్నారు. ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో కూడా దీనికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాడు. చాలా చోట్ల కూడా ఆ అత్యంత డిమాండ్ ఉన్నటువంటి నటునిగా ఆయనకు పేరుంది. సినిమా సంబంధించినటువంటి ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎంత గొప్ప అందరికి తెలిసిన విషయంలే. ఆ సందర్భం కూడా ఆయన రోడ్ గా బిహేవ్ చేస్తారు, సమయానికి రారని చెప్పేసి గతంలో సినిమా సంబంధించినటువంటి యూనిట్లు కూడా ఆయన మీద అనేక మంది కేసులు వేశారు. వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి చరిష్మ లాగా ఉన్నప్పటికీ కూడా ఈ విషయాల్లో వివాదాస్పదం అవుతూ ప్రతిసారి కూడా ఆయన మీద కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి 100 కోట్లకు ఆయనకు పరువు నష్టం దావా వేశారు. ఖచ్చితంగా ఆయన ఇదే విధంగా వదిలిపెడితే రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి మిగతా అందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ప్రకాష్ రాజు గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆయన బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన నిత్యం ఏదో ఒక సందర్భంలో ఇండియా పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు, భారత్ సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటారు, సనాతన ధర్మం సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటారు. సినిమాకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు వారి వ్యక్తిగత విషయాలని కోట్ చేసి మాట్లాడుతున్నారు, వారి వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. నిన్న మహిళా బిల్లుకు సంబంధించి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపైన బహిరంగ చర్చకు రావాలి, కేంద్రం కావాలని చెప్పేసి ఇలాంటి బిల్లును తిరుపతి తీసుకొచ్చి మహిళలకు అన్యాయం చేసే విధంగా చేస్తుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయనకు సంబంధించి ట్వీట్లు పెడుతున్నారు. ఆయన పెట్టేటువంటి ఎక్స్ లో పెట్టేటువంటి ఏదైతే ట్వీట్లు ఉన్నాయో ఆ ట్వీట్లన్నీ కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా వీటికి సంబంధించి ఫాలో అవుతూ ఉంటారు. ఇవి కొంత వివాదాస్పదమైన ప్రతి సందర్భంగా కూడా కేసులు అవుతూ ఉంటాయి. ఒకవైపు సోషల్ మీడియాలో సంబంధించి బ్యాన్ చేయాలనే ఒక చర్చ కూడా వస్తుంటుంది. ఎన్ని రకాల చర్చలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో మాట్లాడుతూనే వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగిస్తున్నారని చెప్పి బయటకు చెప్పుకుంటున్నారు. అదే పాయింట్, నా హక్కు నేను చెప్తున్నానని చెప్తూ ఉంటే ఏదంటే అది మాట్లాడొచ్చా అనేది హక్కు ఉంటుంది, స్వేచ్ఛ హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, మన రాజ్యాంగం అది కల్పించింది. బట్ ఏదైతే వ్యక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ దేవదేవుల గురించి మాట్లాడేటప్పుడు కానీ కాస్త ఆ హక్కుల గురించి కూడా మనం చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇంతకు ముందు జరిగిన పరిణామాలు చూసాము, దానికి సంబంధించి యాక్షన్ కూడా చూసాము. సినీ పరిశ్రమలో కూడా కొన్నిసార్లు ఆయన మీద లేదు సినిమాలో తీసుకోము అని చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇన్ని చేసినా ప్రకాష్ రాజ్ మాటలకి ఎక్కడ అడ్డుకట్ట పడట్లేదు. అంటే ప్రకాష్ రాజ్ కూడా తన శైలిని ఎక్కడ కూడా మార్చుకోవట్లేదు. ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా తనకు సంబంధించి తన శైలిలో తాను స్పందిస్తానన్న తీరుగా ఆయన వివరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి జీవితం ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా తనకు ఉన్నటువంటి తన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకునే క్రమంలో ఇతరుల మనోభావాలను, ఇతరుల సెంటిమెంట్లను కించపరచకుండా మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కడ వరకు మన లైన్ దాటేంత వరకు కూడా ఎవరు కూడా లైన్ లోపు మాట్లాడితే ఎవరు కూడా ఏమనుకోరు. లైన్ దాటితే కనుక ఖచ్చితంగా ఏ వర్గం నుంచైనా అంతే స్థాయిలో ఒకవైపు ఎదురుదాడి మొదలవుతుంది. ఇప్పుడు ఆయన చేసినటువంటి శ్రీరాముడు లక్ష్మణ మీద చేసినటువంటి కామెంట్స్ అందరూ పదే వాటిని ఉచ్చరించడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు. కానీ ఆయన చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వివిధ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒకవైపు ఇండియా సంబంధించిన ఇష్యూలో నార్త్ సౌత్ అని చెప్పేసి ఒకవైపు డివైడ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు నార్త్ ఇండియా పెత్తనం సౌత్ ఇండియా మీద చేసే విధంగా ఉంది. సౌత్ ఇండియా నుంచి అనేక రకాల
అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఒకవైపు డైవర్సిటీ విషయంలో కూడా నార్త్ ఇండియా పెత్తనం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా వారంతా కూడా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెడతామని చెప్పి చాలా మంది కూడా ఒకవైపు మాట్లాడుతున్నారు. ఇటు భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే 100 కోట్లకు పైగా పరువు నష్టం దావా వేశారు. ఖచ్చితంగా ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా ఇటు హిందూ సంఘాలు కావచ్చు, మిగతా సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు కావచ్చు, శ్రీరాముని భక్తులంతా కూడా ప్రకాష్ రాజును హెచ్చరిస్తూ ఉన్నారు. ఆశ ఇక్కడ మనకి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆయన బ్యాన్ చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి సందర్భం, అదే ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే ఒక నటునిగా ఆయనకు ఉన్నటువంటి డిమాండ్ కనుక చాలా మంది కూడా విలక్షణ నటునిగా పేరున్నటువంటి ప్రకాష్ రాజ్కు తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ సినిమాలు చేశారు. అనేక రకరకాల విభిన్నమైనటువంటి పాత్రలు పోషించినటువంటి విలక్షణ నటునిగా ఆయనకు పేరుంది. ఇటు తమిళ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, తెలుగులో కావచ్చు, మలయాళంలో, హిందీలో అనేక భాషల్లో ఆయన నటిస్తూ వస్తున్నారు. ఆయనకు అంతే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ని పాజిటివ్ గా వినియోగించుకునే క్రమంలో ఆయన కొంత తనదైన శైలిలో ఒకవైపు ద్రవిడియన్ సిద్ధాంతాలు పాటించేటువంటి ఒకవైపు ఇటు ప్రకాష్ రాజు అంతే స్థాయిలో ఇటు సనాతన ధర్మం మీద ఇతర వ్యక్తుల మీద అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని కావచ్చు, ఇటు హిందుత్వ సంఘాలను ప్రతి సందర్భంలో కాంగ్రెస్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టి ఇటు బీజేపీతోని పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పైన ఎదురుదాడి మొదలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ గతంలో ఆయన ఒక లెఫ్టిస్ట్ గా ఉండేవారు, ఆ విధంగా మాట్లాడేవారు. ఆ తర్వాత ఎప్పుడు సనాతనవాదిగా మారాడు, హిందుత్వవాదిగా మారాడని చెప్పేసి ఆయన పైన ఎదురుదాడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, చిరంజీవి మెగా అభిమానులంతా కూడా మండిపడుతున్నారు. ప్రకాష్ రాజుకు సినీ ఇండస్ట్రీలో అందరూ కూడా సఖ్యతగా ఉంటారు, ఒకరిపై ఒకరు ఇలాంటి కామెంట్ చేసుకోరు. ఒకవైపు ఆర్జీవి లాంటి వారంతా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పటికీ కూడా ఆయన కూడా కొంత లైన్ దాటకున్న సమయంలో ఆయన కూడా లైన్ దాటితే ఎవరిపైన కూడా కేసులు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా అలాంటి కేసుల కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నాగబాబు కూడా ఇప్పుడు ఆయన నాగబాబు పవన్ కళ్యాణ్ పైన పదే ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఇటు నాగబాబు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను సినిమా ఇండస్ట్రీలో ప్రోత్సహించకూడదు, ఇలాంటి వ్యక్తులకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. గతంలో మనం చూసాము సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన సమయానికి టరారు ఆయనకు డిమాండ్ ఉందన్న కారణంగా ఎక్కువ సమయంలో ఇవ్వకుండా నిర్మాతలని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన వల్ల సినిమాలు ఒకవైపు సకాలంలో పూర్తి కాలేకపోతున్నాయని చెప్పేసి కూడా ఆయనను బ్యాన్ చేయాలని చెప్పేసి నిర్మాతల మండలి కావచ్చు, అంతకుముందు సినీ నటులకు సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా ఆయన మీద కామెంట్ చేసినటువంటి మన పరిస్థితి మన గతంలో మనం గమనించాం. కానీ మళ్ళీ ఆయన గత కొద్ది కాలంగా పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నటువంటి క్రమంలో గతంలో ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయాడు. మన 2024 లోక్సభ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మరింతగా బీజేపీ పైన ఎదురుదాడి మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ఏదో ఒక సంచలనంగా మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంతా బయట భావిస్తారు. కానీ తాను ఈ విషయాన్ని మాత్రం చెప్తున్నానని చెప్పి ఆయన అనుకున్నప్పుడు కూడా ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా తను చెప్పాలనుకున్న విషయం చెప్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇతరుల మనోభావాలను ఇతర సంబంధించినటువంటి వ్యక్తుల సెంటిమెంట్ ని దెబ్బతీసే క్రమంలో మాట్లాడినప్పుడు మాత్రమే ఇలాంటి ఎదురుదాడి కావచ్చు, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇక్కడ ఏ మాత్రం యాక్షన్ తీసుకోకపోతే గనక ప్రతి ఒక్కరికి హిందూ దేవుళ్ళ గురించి, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి ఏదైనా మాట్లాడొచ్చు అనే హక్కు ఉందని చెప్పి ఏదైనా మాట్లాడే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, లేదంటే కనుక నాగబాబు కావచ్చు, కొన్ని హిందూ సంఘాలు కావచ్చు రెస్పాండ్ అవుతున్నాయి. ఈ విధమైన మాటలు, వ్యాఖ్యలు దేవదేవతల గురించి కావచ్చు, శ్రీరాముల గురించి కావచ్చు, మన హిందుత్వం గురించి కావచ్చు కామెంట్స్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటే మరొకసారి మరొక నాయకులు కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, పర్సన్ ఎవరైనా కావచ్చు, అతను సెలబ్రిటీనా నార్మల్ పర్సనా కాదు. ఈ మధ్య కాలం మనం దర్శన వ్యవహారం కూడా చూసాము, జీడీ బోర్డుని ఏ విధంగా కుదిపేసింది అంశం సంబంధించి, ఎందుకు హిందుత్వం సంబంధించి లేదంటే హిందూ దేవతల గురించి, సనాతన ధర్మానికి సంబంధించి వెనక్కి తగ్గించే ప్రయత్నం, లేదంటే ఏదైనా మాట్లాడొచ్చు అనే ఒక ధైర్యం అంటే ఒకటి ఉంది. ఇతర మతస్థుల విషయంలో మాట్లాడితే కనుక ఖచ్చితంగా అంతే స్థాయిలో ఎదురుదాడి మొదలవుతుంది. హిందుత్వ విషయంలో కావచ్చు, సనాతన ధర్మ విషయంలో మాట్లాడితే మాకు ఏం కాదు, ఎవరేం చేయలేరు అనే ఒక భయం అయితే కొంతమందిలో లేదన్నది కూడా వాళ్ళు కూడా భావిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇస్లాం విషయంలో కావచ్చు, క్రిస్టియన్ విషయంలో మాట్లాడితే ఇమ్మీడియట్ గా అంతే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అలాంటి వ్యక్తులపైన బహిరంగంగా భౌతిక దాడులకు దిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం హిందుత్వ సంబంధించిన సనాతన ధర్మం పైన మాట్లాడుతున్న వ్యక్తుల విషయంలో చాలా మంది కూడా కొంత హిందుత్వ సంబంధించిన విషయం, సనాతన విషయంలో కొంత మెతకగా ఉంటారు. కాకపోతే దేవుడు ఎవరి కర్మల పాపన వాళ్ళే పోతారో ఆ కర్మ ఫలం వాళ్ళే అనుభవిస్తారని చెప్పేసి వదిలిపెట్టే మనస్తత్వం ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పదే ఇలాంటి కామెంట్స్ చేస్తూ పదే ఇతరుల సెంటిమెంట్స్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మనం చూస్తున్నాం రీసెంట్ గా కర్ణాటకలో ఇలాంటి బహిరంగంగా ఇతర వ్యక్తుల సెంటిమెంట్లను దెబ్బతీసే వ్యక్తులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సంబంధించి కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కొంత కమిటీకి అప్పచెప్పడం జరిగింది. చట్టం
కనుక అమలు అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన, ఇలాంటి వ్యక్తులపైన, ఇలాంటి శక్తులపైన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ని ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి నాగబాబు మాట్లాడడం కావచ్చు, ఇతర దేవీ దేవతల పైన మాట్లాడే క్రమంలో అలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు హిందుత్వ సంఘాలు కావచ్చు, సంబంధించిన సనాతనవాదులంతా కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ప్రకాష్ రాజ్ విషయంలో కనుక ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం అయినా సరే, ఇటు తమిళనాడు ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఆయా రాష్ట్రాల చట్టాల మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, అవును. ఎందుకంటే అప్పుడే ఈ మరొకరు ఇటువంటి కామెంట్స్ చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఇక్కడ అడ్డుకట్టబడే అవకాశం కూడా ఉంటుంది. లెట్స్ సీ ఏం జరుగుతుందో, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇది ఇంకెంత ప్రకంపనలు రేపుతుంది అనేది. మొత్తంగా 3 టాపిక్స్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసాము. ప్రెసెంట్ తెలంగాణలో హాట్ గా నడుస్తున్నటువంటి అంశాలకు సంబంధించి. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.